పేరు సురేందర్ యాదవ్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఓకే, మీరు ఇక్కడ తెలంగాణలో కూడా కర్ణాటక ఎన్నికల ప్రభావం కనిపిస్తుందా? 100% కనిపిస్తుందండి, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఇంకొకటి, బీజేపీ నారా ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి మన ఎలక్షన్ల మూమెంట్లో ఒక దేవుణ్ణి కూడా రాజకీయం చేసి దేవుణ్ణి కూడా వాడుకున్నారు. అది చాలా దురదృష్టకరం. ఆ దేవుడు కూడా దానికి తగిన సాక్షి చూపించాడు. దానికి ఇప్పుడు ఎట్లా దేశంలో ప్రభావం ఎట్లా ఉందంటే, హిందువులని జై శ్రీరామ్ అన్నోడే హిందూ, మిగతాలంతా హిందువులు కాదు అన్నట్టే తయారైపోయారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని చూసైనా వాళ్ళు ఒక బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకోటి, తెలంగాణలో కూడా ఎంత దరిద్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందంటే, ఆయన కూడా కేసీఆర్ గారు కూడా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మనము కర్ణాటక స్థాయిలో మాట్లాడే పెద్దవాడిని నేను కాదు, కానీ మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. రైతులకు సరైన న్యాయం జరగట్లేదు, నిరుద్యోగులకు సరిగ్గా ఉద్యోగ లేదు. ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ల్యాండ్ కబ్జాలు, ఇవే తప్పించి తెలంగాణలో ఏం సాధించింది ఏం లేదు. ఒకటి చూపిస్తూ ఇంకోటి చూపిస్తున్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ అంటూ లేదు మనకి. అలాగే ఈరోజు లక్షల వేల కోట్లు ప్రతి దాంట్లో, ప్రతి పనిలో, ప్రతి ప్రాజెక్ట్లో, దేంట్లో తీసుకున్నా కూడా లక్షల వేల కోట్లు తప్పించి చేసింది. గ్రహిస్తున్నారు ప్రజలు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మెజారిటీ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. చాలా లీడర్గా కాంగ్రెస్కి ఒక మంచి కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా వెంకటరెడ్డి చెప్పినట్టు హంగు వస్తే పరిస్థితి ఏ వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హంగు వస్తుంది, బీఆర్ఎస్ తో మేము సమస్యనే లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. దాంట్లో ఎటువంటి సెలక్షన్ లేదు. హంగు రాదు, ఏమి రాదు. సింగిల్ లేదు. ప్రియాంక గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు హంగ్ పార్టీ కాదు కదా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా బాగుంది. చాలా స్పీడ్లో వర్క్ని బాగా టేకప్ చేస్తున్నాడు. చాలా డైనమిక్ లీడరు. చాలా కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి అయినా, గ్రాస్ లెవెల్లో నుంచి వచ్చిన వ్యక్తి అయినా అందరికీ తెలిసింది. చాలా వస్తుంది, ఎటువంటి అత్యంత లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు పాదయాత్ర చేస్తున్నారు. విక్రమార్క అయితే వైఎస్ఆర్ లాగా ఉన్నాడు, పంచికట్టు ఇవి అని అంటారు. వచ్చే రోజు ఆయన సీఎల్పీ, ఈయన సీఎల్పీ, వచ్చే రోజు ఆయన సీఎం అయ్యాడు కాబట్టి ఈయన కూడా అవ్వచ్చు అని అంటున్నారు. ఇప్పుడు సార్ పాదయాత్ర చేసిన సీఎం గారు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇక్కడ ఉన్న అధ్యక్షులు, అబ్జర్వర్స్ అందరూ కూర్చొని డిక్లేర్ ఇస్తారు. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మాట్లాడుకొని అధ్యక్షుని అనుకుంటారు తప్పించి ఒకరికి అట్లా ఉండదు. దయచేసి అలాంటి మీరు అదేముండదు. ఇది వాస్తవం మాట్లాడుకున్నాను. ఈరోజు కూడా నేను ఒక సామాన్య కార్యకర్త, దాదాపు 40 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను ఉన్నాను, కానీ ఎప్పుడు మేము మీడియా దాంట్లో రాలేదు, అలవాటు నేను వచ్చింది కాబట్టి మీ అదృష్టం వల్ల నేను వచ్చేది మాట్లాడుతున్నాను. వాస్తవం ఏదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిని పిసికేస్తా ఉన్నాను అన్నాడు. సార్ నేను అంత మంచి మూడ్లో ఉన్నాం మేము. కల్లసాని శ్రీనివాస్ యాదవ్ అసలు ఎలాంటి వ్యక్తి ఏంటి అందరికి తెలిసింది. ఎవరిని అడిగినా చెప్తాడు ఈ స్థాయి ఏంటి, నువ్వేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఈరోజు 1000 కోట్లు ఎవరు సంపాదించినావు అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరిని దానికి అడగాల్సి తెలిసిపోతుంది. టైం మీది ఇప్పుడు బాగుంది, నడుస్తున్నావు. కానీ వచ్చే రోజుల్లో మీ గతే మాత్రం చూద్దాం. ఒకవేళ కాంగ్రెస్ వస్తే శ్రీనివాస్ యాదవ్కి ఏముంటుంది అంటారు? చూడండి, కాంగ్రెస్ పార్టీ రానియండి. ఆయన హైదరాబాద్ వదిలిపెట్టి కాదు కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టే బాగుంటుంది. అబ్బా, ఇది మాత్రం రాసుకోండి. ఓకే, అన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్టీ ఉంది కాబట్టి అన్ని దాపెట్టుకుంటున్నాడు.
మాట్లాడాడు, అన్నది తెలుగుదేశం ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడు, టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేసీఆర్ అని ఎట్లా తిప్పిండు, ఇప్పుడు కేసీఆర్ ఎట్లా పొక్కుతున్నాడు, ఇప్పుడు కాలు మొక్కడానికి తప్పించి ఇంకేం లేదు అన్నది వాళ్ళంత దయనీయమైన పరిస్థితి ప్రతికున్నారు. ఎవరేం బాగుపడడం లేదు, అందరూ ఆయన అణిగిమణిగి ఉన్నారు. దాని టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.